ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని కానీ, కేతిరెడ్డి ధర్మవరం గారు కానీ, లేకపోతే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు బ్యాలెట్ గురించి మాట్లాడడం కానీ, వ్యక్తిగతంగా మీరెలా స్పందిస్తారు? ఈవీఎం నిజంగానే ట్యాంపరింగ్ అవ్వొచ్చా? అయ్యే ఆస్కారం ఉందా? టెక్నికాలిటీస్కి ఐఎమ్ నాట్. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో దాన్ని తయారు చేసే సంస్థలతో వాళ్ళు ఇక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దాని టెక్నికాలిటీ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్ ఏంటంటే ఇంపాసిబుల్ కేసు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పేది. ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫీల్డ్ కాబట్టి. సో దాంట్లో నా అభిప్రాయం చెప్పలేను. బట్ బ్యాలెట్ మళ్ళీ లాస్ట్కి మనం మన పేపర్ వేద్దాం, బ్యాలెట్లో ఓట్లు వేద్దాం అనుకునేది ప్రాక్టికల్గా సమ్వేర్ సమ్హౌ క్రాస్ అయ్యాను అనుకుంటండి. అక్కడ ఉన్నటువంటి స్ట్రిక్ట్ పాలసీస్ మనకు ఇంకా లేవు కాబట్టి ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళిపోయినాయి, దాంట్లో వాటర్ పోసినవి, దాన్ని ఇసుక పోసినవి, చాలా ఫ్యాక్టర్స్ చూసుకొని దాటుకొచ్చాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి కొన్ని దాంట్లో మనం దాటుకొని ఉంటాం. కొన్ని దేశాలు అడ్వాన్స్డ్ మనకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని సెక్షన్, ఇప్పుడు మన దగ్గర గూగుల్ పే చాలా అడ్వాన్స్డ్గా ఉంది, వేరే కంట్రీస్లో లేదు కదా, మనం ఎందుకు గూగుల్ పే అనలేంగా, ఒక స్టేజ్ దాటుకొని వచ్చాం మనం. అదే యూఎస్ఏలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటాయి, జపాన్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్లో మనం ముందుండొచ్చు. చాలా బాగా చెప్పారు. ఇది యూఎస్ లో నిజంగానే గూగుల్ పే అదంతా పనిచేసే పని ఇక్కడ పానీపూరి వాడు కూడా చేస్తాడు. బట్ అగైన్ సో పానీపూరి చెప్తాం, మనం యూఎస్ ని ఎందుకు కంపేర్ చేసుకోకూడదు, యూఎస్ లో లేదు మనం ఎందుకు. చాలా బాగా చెప్పారు. అన్ని విషయాల్లో మనం అన్ని కంపారిజన్ కరెక్ట్ కాదు అనుకుంటా అండి. కొన్నిట్లో మనం అడ్వాన్స్డ్గా ఉంటాం, కొన్నిట్లో మనం వాళ్ళు మనతో పోలిస్తే ఒక 20 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంటుంది.